ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి. అగాధమైన సముద్రం, ఎక్కడైతే సూర్యుడి కాంతి కూడా వెళ్లదో, ఎక్కడైతే గడ్డకట్టే చలి మరియు నీటి పీడనం మనిషిని సెకండ్స్లో నలిపేస్తుందో, అటువంటి ప్రదేశంలో ఒక 184 మీటర్ల పొడవైన రాక్షసుడు నిశ్శబ్దంగా పహారా కాస్తున్నాడు. అదేదో సముద్రపు వింత జీవి కాదు, అది మనిషి నిర్మించిన అత్యంత భయంకరమైన విధ్వంసకర యంత్రం. దాని పేరు బెల్గారోడ్. గ్లోబల్ పాలిటిక్స్లో అమెరికా తనని తాను సూపర్ పవర్ అని చెప్పుకుంటుంది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దగ్గర ఒక రహస్య ఆయుధం ఉంది. ఆ ఆయుధం గనక ఒక్కసారి తన గమ్యాన్ని చేరుకుంటే న్యూయార్క్, లండన్, టోక్యో లాంటి మహానగరాలు మ్యాప్లోనే ఉండవు. ఈరోజు ఈ వీడియోలో రష్యా డూమ్స్ డే సబ్మెరైన్ గురించి, దాని లోపలున్న పోసిడాన్ గురించి తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, మొదట ఈ బెల్గారోడ్ సబ్మెరైన్ ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం. దీని పొడవు సుమారు 184 మీటర్లు, అంటే దాదాపు 2 ఫుట్బాల్ స్టేడియంల కంటే ఎక్కువ. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సబ్మెరైన్ ఇది. దీని బరువు దాదాపు 30,000 టన్నుల వరకు ఉంటుంది. కానీ దీని అసలు శక్తి దాని సైజులో లేదు, దాని నిశ్శబ్దంలో ఉంది. సాధారణంగా సబ్మెరైన్లని సోనార్ టెక్నాలజీ ద్వారా పసిగడతారు. కానీ బెల్గారోడ్ నీటి అడుగున ఒక నీడలా కదులుతుంది. నాటో దేశాల అత్యంత అధునాతన సోనార్లు కూడా దీని ఉనికిని కనిపెట్టలేవు. అందుకే దీన్ని ఇన్విజిబుల్ హంటర్ అని పిలుస్తారు. రష్యా ఈ ప్రాజెక్టుని 6 సంవత్సరాల పాటు పరమరహస్యంగా ఉంచింది. ఏ దేశానికి దీని టెస్టింగ్ గురించి సమాచారం లేదు. చివరికి రష్యా నేవీలోని టాప్ జనరల్స్ కూడా పుతిన్ అనుమతి లేకుండా దీని దగ్గరికి వెళ్లే అధికారం లేదు. ఈ సబ్మెరైన్ లోపల 6 భారీ క్షిపణులు ఉంటాయి. వాటి పేరే పోసిడాన్. ఇది సామాన్యమైన టార్పిడో కాదు, ఇది ఒక అణ్వాయుధంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్. ఇది గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మరియు సముద్రం లోపల 1000 మీటర్ల లోతులో వెళుతుంది. ఇంత లోతులోకి అమెరికా యొక్క ఏ యాంటీ టార్పిడో మిస్సైల్ కూడా వెళ్లలేదు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఒకవేళ ఈ పోసిడాన్ సముద్రం అడుగున పేల్తే అది సుమారు 300 నుంచి 500 అడుగునెత్తున రేడియోధార్మిక సునామీని సృష్టిస్తుంది. ఆ అలలు తీర ప్రాంత నగరాల్ని తాకితే ఆ నగరాలు నీటిలో మునిగిపోవడమే కాదు, అక్కడ దశాబ్దాల పాటు రేడియేషన్ వల్ల ఏ మనిషి జీవించలేడు. ఇది న్యూక్లియర్ వార్ఫేర్లో ఒక కొత్త మరియు అత్యంత భయంకరమైన అధ్యాయం. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ప్రపంచంలోని 95% ఇంటర్నెట్ మరియు $1 ట్రిలియన్ ఆర్థిక లావాదేవీలు సముద్రం అడుగున బిగించిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా జరుగుతాయి. బెల్గారోడ్ వద్ద ఉన్న స్పెషల్ రోబోట్లు మరియు చిన్న సబ్మెరైన్లు ఈ కేబుల్స్ని కట్ చేయగలవు. 2021 మరియు 2022లో నార్వే మరియు బ్రిటన్ సమీపంలో కొన్ని రహస్య కేబుల్స్ దెబ్బతిన్నాయి. అప్పట్లో రష్యాపై బలమైన అనుమానాలొచ్చాయి. బెల్గారోడ్ వంటి సబ్మెరైన్లు కేవలం నగరాల్ని ముంచటమే కాదు, ఒకే ఒక్క రోజులో ప్రపంచంలోని ఇంటర్నెట్ని ఆపేసి మొత్తం ప్రపంచాన్ని 18వ శతాబ్దంలోకి నెట్టేయగలవు. ఇంటర్నెట్ లేకపోతే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నిలబడదు. బెల్గారోడ్ తన సమయాన్ని ఎక్కువగా ఎక్కడ గడుపుతుందో తెలుసా? ఆర్కిటిక్ మహాసముద్రం. ఇక్కడ గడ్డకట్టిన మంచు కింద శాటిలైట్లు కూడా పనిచేయని చోట రష్యా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఆర్కిటిక్ ప్రాంతంపై రష్యాకున్న పట్టు అమెరికాకు ఒక పెద్ద తలనొప్పి. అక్కడ మంచు కింద నుంచి బెల్గారోడ్ ఎప్పుడు బయటకు వస్తుందో, ఎప్పుడు క్షిపణిని లాంచ్ చేస్తుందో పసిగట్టేలోపే అంతా అయిపోతుంది. నాటో దేశాల దగ్గర అద్భుతమైన వాయుసేన ఉంది, కానీ సముద్రపు అగాధాల్లో రష్యాకు చెక్పెట్టే సాంకేతికత ఇంకా తక్కువగానే ఉంది. చరిత్రను గమనిస్తే సోవియట్ యూనియన్ కాలం నుంచి రష్యా సబ్మెరైన్ టెక్నాలజీలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంది. 1960 నాటి టైఫూన్ క్లాస్ సబ్మెరైన్లు అప్పట్లో అమెరికాని వణికించాయి. 2000 సంవత్సరంలో కుర్క్ సబ్మెరైన్ ప్రమాదం తర్వాత రష్యా తన నౌకాదళాన్ని చాలా వేగంగా ఆధునీకరించింది. బెల్గారోడ్ అనేది పుతిన్ కన్నా 20 ఏళ్ల కల. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, ఇది ఒక మెసేజ్. రష్యా ఉనికికి ముప్పొస్తే ప్రపంచం మొత్తం కూడా మిగలదు అనేదే ఆ సందేశం. డొనాల్డ్ ట్రంప్ లేదా నాటో నాయకులు రష్యాపై ఎన్ని ఆంక్షలు విధించినా పుతిన్ వెనక్కి తగ్గకపోవడానికి కారణం ఈ బెల్గారోడ్. దీన్ని న్యూక్లియర్ డిటరెన్స్ 2.0 అని పిలుస్తారు. అమెరికా తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మీద నమ్మకం ఉంచుతుంది, కానీ ఆ సిస్టమ్స్ అన్నీ ఆకాశం నుంచి వచ్చే క్షిపణుల్ని మాత్రమే అడ్డుకోగలవు. సముద్రం లోపల 1000 మీటర్ల లోతు నుంచి వచ్చే సునామీని ఏ క్షిపణి అడ్డుకోలేదు. అందుకే రష్యా తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఇటువంటి ఆయుధాల మీద $బిలియన్ల ఖర్చు చేస్తుంది. గూగి, రష్యా రహస్య నిఘా విభాగం.
బెల్గారోడ్ సబ్మెరైన్ని రష్యాలోని సాధారణ నేవీ అధికారులు నడపరు. దీన్ని గూగి అంటే మెయిన్ డైరెక్టరేట్ ఆఫ్ డీప్ సీ రీసెర్చ్ అనే అత్యంత రహస్యమైన విభాగం నిర్వహిస్తుంది. వీరు నేరుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేస్తారు. అమెరికా ఇప్పటికే దీనికి పోటీగా పోసెడైన్ విమానాల్ని మరియు కొత్త రకమైన అండర్ వాటర్ డ్రోన్లని తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ రష్యా సాధించిన మల్టీ మిషన్ సామర్థ్యం అమెరికాకు ఇంకా అందలేదు. బెల్గారోడ్ కేవలం భౌతిక యుద్ధం కోసం కాదు. షేర్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సబ్మెరైన్ పేరు వింటేనే వణికిపోతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒక రకమైన అదృశ్య ఒత్తిడి ఉంచడమే పుతిన్ అసలు వ్యూహం. ఫ్రెండ్స్, ఈ కథ మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తోంది. నేటి ప్రపంచంలో శక్తి అంటే కేవలం తుపాకులు కాదు. ఎవరైతే శత్రువు ఊహించని మార్గంలో అంటే సముద్ర గర్భం నుంచి దాడి చేయగలరో వారే విజేతలు. రష్యా తన టెక్నాలజీని మరియు రహస్యాల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో బెల్గారోడ్ ఒక నిదర్శనం. రష్యా ఈ బెల్గారోడ్ని ఆర్కిటిక్ ప్రాంతంలో ఎందుకు ఉంచుతుందో తెలుసా? కేవలం దాక్కోవడానికి మాత్రమే కాదు. ఆర్కిటిక్ మహాసముద్రం కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ నిల్వలున్నాయని అంచనా. గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ మంచు కరుగుతుండటంతో ఆ వనరుల్ని దక్కించుకోవడానికి అమెరికా, రష్యా, చైనా మధ్య పోటీ మొదలైంది. బెల్గారోడ్ సబ్మెరైన్ ఒక మదర్ షిప్ లాంటిది. దీని కింద ఒక చిన్న సబ్మెరైన్ ఉంటుంది. దాని పేరు లోషారిక్. ఇది సముద్రం అడుగునున్న గ్యాస్ పైప్లైన్స్ని రిపేర్ చేయగలదు, లేదా శత్రువుల పైప్లైన్లని ధ్వంసం చేయగలదు. అంటే రేపు యుద్ధం వస్తే రష్యా కేవలం బాంబులతోనే కాదు, ప్రపంచ దేశాల ఇంధన సరఫరాను ఆపేసి కూడా యుద్ధాన్ని గెలవగలదు. దీన్ని రక్షణ నిపుణులు గ్రే జోన్ వార్ఫేర్ అని పిలుస్తారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోసిడాన్ అనేది కేవలం ఒక క్షిపణి కాదు. అది ఒక అటానమస్ అండర్ వాటర్ వెహికల్. అంటే దీనికి స్వయంగా ఆలోచించే శక్తి ఉంది. దీని లోపలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇది సముద్రం లోపలున్న అడ్డంకుల్ని తప్పుకుంటూ శత్రువుల సోనార్ల కళ్ళుగప్పి తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఒకసారి దీన్ని లాంచ్ చేశాక దీన్ని వెనక్కి పిలవడం కానీ దీని దారి మళ్లించడం కానీ చాలా కష్టం. ఇది అమెరికా తీరానికి చేరుకుని అక్కడ సముద్రం అడుగున నిశ్శబ్దంగా నెలల తరబడి నిద్రపోగలదు. ఎప్పుడైతే మాస్కో నుంచి సిగ్నల్ అందుతుందో అప్పుడు అది పేలిపోయి సునామీని సృష్టిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద పొలిటికల్ చిక్కు ఉంది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఆకాశంలో లేదా భూమిపై అణ్వాయుధాల ప్రయోగానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ పోస్డాన్ వంటి అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్ల గురించి ఎటువంటి స్పష్టమైన చట్టాలు లేవు. దీనివల్ల రష్యా ఒక రకమైన లీగల్ లూప్ హోల్ని వాడుకుంటోంది. అమెరికా దీన్ని నిషేధించాలని కోరుతున్నా రష్యా మాత్రం ఇది తమ ఆత్మరక్షణ కోసం తయారు చేసుకున్న ఆయుధమని వాదిస్తోంది. ఈ అగ్రరాజ్యాల పోరాటం మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? చైనా భయం. రష్యా దగ్గర ఇటువంటి సాంకేతికత ఉండడం చూసి చైనా కూడా తన సొంత అండర్ వాటర్ డ్రోన్ ప్రాజెక్టుని వేగవంతం చేసింది. ఇది హిందూ మహాసముద్రంలో మనకి ముప్పుగా మారచ్చు. భారత వ్యూహం. భారత్ రష్యాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. రష్యా తన సబ్మెరైన్ టెక్నాలజీని భారత్కు లీజుకిస్తుంది. భవిష్యత్తులో బెల్గారోడ్ వంటి శక్తివంతమైన నౌకల నుంచి మనం రక్షణ పొందాలంటే లేదా అటువంటి సాంకేతికతను అభివృద్ధి చేయాలంటే రష్యాతో మన బంధం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, అలాదీన్ దీపంలోని భూతంలా రష్యా ఈ బెల్గారోడ్ రాక్షసుణ్ణి సముద్ర గర్భంలో దాచి ఉంచింది. ఈ ఆయుధం కేవలం విధ్వంసం కోసం మాత్రమే కాదు, రష్యానెవరూ ఏమీ చేయలేరు అని ప్రపంచానికి చెప్పే ఒక గట్టి హెచ్చరిక. యుద్ధమనేది తుపాకులతో మొదలవుతుంది, కానీ అది అణ్వాయుధాలతో ముగిస్తే మానవ జాతికి మనుగడ ఉండదు. ఈ బెల్గారోడ్ కేవలం ఒక యుద్ధ నౌక కాదు, అది రష్యాకు అంతర్జాతీయ రాజకీయాల్లో లభించిన ఒక తిరుగులేని వ్యూహాత్మక అస్త్రం. ప్రపంచ దేశాలు రష్యాపై ఎన్ని ఆంక్షలు విధించినా పుతిన్ మాత్రం ఈ సబ్మెరైన్ ద్వారా సముద్రపు అగాధాలపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, నేటి ఆధునిక కాలంలో సమాచారం మరియు ఇంధనం లేకపోతే ఏ అగ్రరాజ్యమైనా కుప్పకూలాల్సిందే. బెల్గారోడ్ ఈ రెండింటిని ఒకేసారి నియంత్రించగలదు. సముద్ర గర్భంలో తిరిగే ఈ నిశ్శబ్ద రాక్షసుడి వల్ల ప్రపంచ దేశాల మధ్య సాగే ఈ ఆధిపత్య పోరు ఇకపై కేవలం ఆకాశంలోనే కాదు, సముద్రపు చీకటి లోతుల్లో జరగబోతోంది. ఇది సరికొత్త డీప్ సీ యుద్ధ తంత్రానికి నాంది. ఫ్రెండ్స్, రష్యా యొక్క ఈ నౌక గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ప్రపంచ శాంతికి ముప్పా లేక అమెరికా ఆధిపత్యానికి సరైన విరుగుడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.